హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో వచ్చేసి బిఏఎస్ బిఏఎస్ఎఫ్ వారి క్యాబ్రిటాప్ మందు గురించి తెలుసుకుందాము. ఇది మిర్చి పంటలో ఎలా పనిచేస్తుంది, మిర్చి పంటలో వచ్చే తెగుళ్ళకు ఇది ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ క్యాబ్రిటాప్ అనేది మనకు ఎలా పనిచేస్తుందంటే మనం చూడొచ్చు ఇక్కడ. సో క్యాబ్రిటాప్లో మనకు ముఖ్యంగా మెటీరము 55%, అలాగే పైరాక్లోస్ట్రోబిన్ అనేది 5% రూపంలో ఉంటుంది. సో ముఖ్యంగా ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ శిలీంద్ర సంహారిగా పనిచేస్తుంది. అంటే ఇది క్యాబ్రిటాప్ అనే మందు ఎప్పుడు కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ శిలీంద్ర సంహారిగా ఉంటుంది. పంటలో వచ్చే తెగుళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. పంటను రక్షించడమే కాకుండా పంటను హీల్డింగ్ దిగుబడిని అలాగే నాణ్యతను పెంచుతుంది. సో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఇది పంటలో తెగులు వచ్చాకైనా స్ప్రే చేసుకోవచ్చు. ముందుగానే స్ప్రే చేయడం వల్ల మొక్కకు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా తెగుళ్ళను రాకుండా కూడా అడ్డుకుంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే మనకి ఇక్కడ సో పంటలో తెగులు వచ్చాకైనా స్ప్రే చేయొచ్చు, తెగులు రాకముందైనా స్ప్రే చేయవచ్చు. తెగులు రాకముందు స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కను హెల్త్గా ఉంచడమే కాకుండా తెగులు రాకుండా కాపాడుతుంది. సో దీని యొక్క మార్కెట్లో చూసినట్లయితే మనకు దీని యొక్క ధర 1450 నుంచి 1800 వరకు ఉంటుంది. అలాగే దీని మోతాదు 600 నుంచి 700 గ్రాముల వరకు మనకు ఉంటుంది ఎకరాకి. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల పంట హీల్డింగ్ వస్తుంది, పంట దిగుబడి పెంచుతుంది. సో మనం చూసినట్లయితే ఇది మనకు క్యాబ్రిటాప్ అనేది సో మనకు అత్యుత్తమ వ్యాధి నియంత్రణతో మీ పంట నాణ్యతను దిగుబడిని మెరుగుపరుస్తుంది. అంటే ఎప్పుడైతే క్యాబ్రిటాప్ స్ప్రే చేస్తామో పంట యొక్క క్వాలిటీ పెరుగుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే మొక్క యొక్క హెల్త్ బాగుంటుంది. సో దీని ధర ఎక్కువగా ఉండడం వల్ల రైతులు స్ప్రే చేయలేకపోతుంటారు. కళ్ళు వచ్చాక మనకు 2-3 స్ప్రేలు అయితే కంపల్సరీ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి స్ప్రేకి కంట్రోల్ అవ్వదు. సో 2-3 స్ప్రేలు అవుతుంది. సో అదే రేటుకి మనకి ఇక్కడ క్యాబ్రిటాప్ స్ప్రే చేసినట్లయితే తక్కువ స్ప్రేలతో ఎక్కువ కాలం రక్షణ ఉంటుంది మొక్కకి. సో ఫంగస్ అనేది ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకు క్యాబ్రిటాప్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఫంగస్ యొక్క శక్తి సరఫరాను అడ్డుకుంటుంది. సో అలాగే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. సో మనకు తెగులు మందులు స్ప్రే చేసినట్లయితే మనకు మళ్ళీ వస్తూనే ఉంటుంది తరిగేయడం వల్ల. సో కాబట్టి జాగ్రత్తగా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించకుండా ఉండాలంటే క్యాబ్రిటాప్ అనేది మీకు మంచిగా పనిచేస్తుంది. సో ఒకసారి మీరు వాడండి. పంట యొక్క ఈల్డింగ్ని పెంచడమే కాకుండా క్వాలిటీ అలాగే దిగుబడి ఎక్కువ కాలము వస్తుంది. ఎందుకంటే దిగుబడి ఎలా వస్తుందంటే మనకు తెగులు వచ్చినట్లయితే ఖచ్చితంగా మండలు ఇరిగిపోతాయి. సో దానివల్ల మనకు పడ్డ కాయలు కూడా ఇరిగిపోయి సో మనకు కొమ్మలు కూడా ఇరిగిపోతాయి కాబట్టి మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది స్ప్రే చేసినట్లయితే ఎప్పుడూ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ దశలోనే ఇది అడ్డుకుంటుంది. అలాగే బ్రాడ్ స్పెక్ట్రమ్గా పనిచేస్తుంది. అంటే ముందుగానే మనము స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఇది స్ప్రే చేసినట్లయితే ఎలా ఉంటుందంటే మొక్క యొక్క ఆకు ఉంటుంది కదా, ఆకు యొక్క కణజాలంలోకి వేగంగా చొచ్చుకుపోతుంది. అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క ఆకులకు లోపలికి కూడా చొచ్చుకుపోతుంది. సో ఎక్కువ కాలము మైనపు పొరలో నిక్షిప్తం చేస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ కాలము రక్షణ పంట ఉంటుంది. సో కాబట్టి క్యాబ్రిటాప్ అనేది బెస్ట్ ప్రోడక్ట్గా చెప్తారు. దీనిలో మెటీరము పైరాక్లోస్ట్రోబిన్ ఉండడం వల్ల మంచిగా పనిచేస్తుంది. సో మార్కెట్లో క్యాబ్రిటాప్లో ఉన్న కెమికలే మెటీరమ్ కూడా వేరే మందు ఉంటుంది. సో అది తక్కువ కాస్ట్లో స్ప్రే చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆ మందు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.